నందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానం కలిగెను. ఈ మాటలు మనం మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తున్నాము. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్తగా ఉన్నారో ఇశ్రాయేలీలు అంతకుముందు ఏవేవైతే కోల్పోయారో ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలు యొద్ద నుండి ఏ పట్టణాలైతే ఏ గ్రామాలైతే ఏ పొలాలైతే దోచుకున్నారో వాటన్నిటినీ మరలా వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇశ్రాయేలు తీసుకున్నారట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సమూయేలు ప్రవక్తగా ఉండడం వల్ల ఫిలిష్తీయులు అనపబడ్డారు. ఫిలిష్తీయులు అనపబడడం వల్ల ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చాను. ఎప్పుడైతే ఫిలిష్తీయులు వారి బలముకు ముందు ఉందో వారు అనేకమైన ఇశ్రాయేల్ పట్టణాలను ఏం చేసేసుకున్నారు, పట్టుకున్నారనమాట, స్వాధీనపరుచుకున్నారు అనమాట. కానీ ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త గారు లేచారో ఇశ్రాయేలుకి జయము కలిగిందో ఫిలిష్తీయులు అనపబడ్డారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చును. అంటే ఇశ్రాయేల్ మరలా సంపాదించుకున్నారంట. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను అంటే పట్టణాలను పట్టేసుకున్నారు, గ్రామాలను పట్టుకున్నారు, ఆ పొలాలను కూడా ఫిలిష్తీయులు స్వాధీనపరుచుకున్నారు. కానీ సమూయేలు ప్రవక్త లేచినప్పుడు వారంట పట్టణాలను ఫిలిష్తీయుల చేతిలో నుండి మరలా పట్టణాలను తిరిగి విడిపించుకున్నారంట. మళ్ళీ ఎక్రోన్ నుండి గాతు వరకున్న గ్రామాలు వాటి పొలాలు కూడా ఇశ్రాయేలు మరలా ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించుకున్నారట. అంతేకాకుండా మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానం కలిగిన. ఇశ్రాయేలీలు వారి శత్రువులతో కూడా సమాధాన పరచబడ్డారు అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. సమూయేలు వంటి ప్రవక్త లేవడం వల్ల ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫిలిష్తీయులు ఏవైతే పట్టణాలు గ్రామాలు ఆ యొక్క పొలాలు ఏవైతే ఫిలిష్తీయులు పట్టుకొని పోయారో స్వాధీనపరుచుకున్నారో వాటన్నిటినీ మరలా తిరిగి ఇశ్రాయేల్ సంపాదించుకున్నారట. అంటే ఒక్క ప్రవక్త లేవడం వల్ల ఇశ్రాయేల్ పట్టణాలు గ్రామాలు పొలాలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపింపబడ్డాయి అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం కూడా సమూయేలు ప్రవక్తలాగా ఎప్పుడైతే దేవుని కొరకు జీవించడం మొదలెడతామో దేవుడు మనకు పట్టణాలని గ్రామాలని పొలాలని మనము మరలా విడిపించే వారంగా ఉంటాం అన్నమాట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, పాడైన పట్టణాలని తిరిగి నిర్మిస్తారంట. ఎవరు అనంటే దేవుని కొరకు నిజంగా నిలబడిన వారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా సమూయేలు ప్రవక్తలాగా మనము నిలబడే వారంగా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసే వారంగా, దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవిస్తే పాడైపోయిన పట్టణాలు పాడైపోయిన గ్రామాలు పాడైపోయిన నిర్జలంగా మారిపోయిన ప్రదేశాలని మరలా మనం స్వాధీనపరచుకొని దేవునికి మహిమకరముగా వాటిని చేయగలుగుతాం అనమాట. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మనలో నుండి సమూయేలు ప్రవక్తల వంటి వారు లేచుదురుగాక. ఆమేన్.